సాతాను యొక్క యుక్తిగల కార్యాలు ఎలా ఉంటాయి మన జీవితాల్లో అన్న దాని గురించి బహుశా ఒక 4 సార్లు మాట్లాడాం. ఇది 5వ పర్యాయం మీ మధ్యకి కొన్ని విషయాలు తీసుకురావాలని నేను కోరుతున్నాను. జాగ్రత్తగా గమనించండి, దాన్ని గమనించి మీ దగ్గర భద్రం చేసుకోవాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించాలి. సాధారణంగా ఉపమానంగా తీసుకుంటారు దీన్ని. ఎక్కువ లోతుల్లోకి వెళ్ళడం కూడా ఎక్కువ సార్లు జరగదు ఇది. అయినప్పటికీ కూడా మనం గమనిస్తే చాలా విషయాలు బయటికి మనం పొందవచ్చు. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక విత్తువాని యొక్క ఉపమానాన్ని చెప్పడం జరిగింది. ఈ అతను విత్తేటప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. అది పోయిన వారం చూసాం మనం. త్రోవ పక్కన పడితే ఏం జరిగింది? పక్షులు వచ్చి విత్తబడిన విత్తనాలని ఎత్తుకొని పోయాయి. మనం చూసాం సాతాను వ్యక్తుల జీవితాల్లో విత్తబడినటువంటి విత్తనాలని, దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి చాలా సిద్ధంగా ఉంటాడు అని గమనించాం. ప్రిపరేషన్ లేకపోవడం, ఏదో చెబుతున్నారు విందాం అనే మనసు లేకపోవడం, అశ్రద్ధతో ఉండడం, గ్రహించకపోవడం, ఆలోచించకపోవడం, అది దేవుని వాక్యంగా గౌరవించకపోవడం, ఆ గౌరవంతో దేవుని సన్నిధిలో రాలేకపోవడం, ఇలాంటివి ఎవరైతే చేస్తారో వాళ్ళు సాతాను చేతుల్లో విక్టిమ్స్ గా మిగిలిపోతారు. ఆ అటాక్ కిందకు వచ్చి చాలా నష్టపోతారు. అయితే కొంచెం ముందుకు కానీ ఈ యొక్క ఉపమానంలోకి వెళితే మరొక 2 విషయాల్ని మనం చూస్తాం. కొన్ని రాతి నేలలో పడ్డాయి, మరికొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. రాతి నేలలో పడ్డవి పునాది లేదు, వాటిల్లో ఎండ వస్తే ఎండిపోయాయి. అయితే ఈ ముళ్ళ పొదల్లో పడ్డ విషయాన్ని కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు 2 విషయాలు చెప్పారు ఆ సంగతి గురించి. ఆయన చెప్పిన విషయాలే, మనమేం చెప్పట్లే. 22వ వచనంలో ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే, కానీ ఐహిక విచారమును, ధనమోసమును, లేకపోతే కొన్ని బైబిల్స్ లో, కొత్త వచ్చిన బైబిల్స్ లో ధన మోహము అని రాయబడింది. ఒరిజినల్ గా పాతస్సు బైబిల్లో మోసము అని ఉంటుందన్నమాట. ద డిసీట్ఫుల్నెస్ ఆఫ్ రిచెస్ ఆర్ వెల్త్ అనే మాట ఉంది. ఐహిక విచారం, వరల్డ్లీ వరీ, 2 విషయాలు చెప్పడం. ఐహిక విచారాలు, ధన మోసము కలిసి ఏం చేస్తాయి? ఆ వాక్యాన్ని అణిచివేస్తాయి. కాబట్టి వాడు నిష్ఫలుడగును. సాతాను మన జీవితాల్లో ఎలా పనిచేస్తాడు, వాని యొక్క ధోరణి ఎలా ఉంటుంది, వానికి విక్టిమ్స్ గా మనం ఎలా మారిపోతాము అని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ సందర్భంలో చాలా చక్కటి విషయాలు మనకి అర్థమవుతాయి. ఒక విషయం ఏంటంటే ఐహిక విచారాలు, ఇది ఒక ఎక్స్ట్రీమ్ అయితే, ధనం ఎక్కువయ్యి ధన మోసం లేదా ధన మోహం అది మరి ఒక ఎక్స్ట్రీమ్. ఐహిక విచారాలు ఎవరికి ఉంటాయి? డబ్బులు సరిపోక, ఆరోగ్యాలు సరిగ్గా లేక, పిల్లలకు వివాహాలు కాక, అనుకున్న చోట సీట్లు దొరక్క, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లేక, చాలా కాలం ప్రార్థనలకు జవాబులు రాక, ఐహిక విచారాలు. ఈ మధ్యకాలంలో అక్కడికి ఇక్కడికి తిరిగేటప్పుడు కొన్ని ఊళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది దేవుని మీద అలిగి మందిరానికి రావడం లేదు అనే సంగతి నేను గమనించాల్సి వచ్చింది. వీళ్ళకి ఏమిటి సమస్య అంటే ఐహిక విచారాలు. ఇలాంటి ప్రతి ఫ్యామిలీ వెనకాల దేర్ డెఫినెట్లీ ఈజ్ ఎ వరీ. ఏదో చింత, ఏదో దుఃఖకరమైన సందర్భం, వాళ్ళు అనుకున్నట్టుగా దేవుడు సమాధానం ఇవ్వకపోవడం, వాళ్ళు అనుకున్నట్టుగా దేవుడు మేలు కలగజేయకపోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే దుఃఖంలో ఉన్నప్పుడు కానీ, డిసప్పాయింట్మెంట్స్ లోకి వెళ్ళినప్పుడు కానీ, బాగా అనవసరమైన పనులు పెట్టుకొని అలసిపోయినప్పుడు కానీ, ఎక్కువ ఒత్తిడికి లోనైనప్పుడు కానీ, కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు కానీ, కలవరంలో ఉన్నప్పుడు కానీ,
చాలా నిశితమైనటువంటి సాతాను యొక్క శోధన కిందికి రావడానికి, చాలా కుటిలమైనటువంటి, తెలిసి తెలియని విధంగా మన మీదకి సాతాను యొక్క శోధన రావడానికి అనుకూలమైన సమయాలు ఇవి అని మనం గ్రహించాలి. ప్రభు చెప్పారు, ఐహిక విచారాల వల్ల నిష్ఫలులవుతారు, వాడు ఫలించరు. అక్కడ రాయబడింది ఏంటంటే, ముండ్ల పొదలలో విత్తబడిన వారు వాక్యము వినువాడే. వింటారు, మందిరానికి వస్తారు, బైబిల్ స్టడీస్కి వస్తారు, లేకపోతే మనం ఏదైనా విజిటింగ్కి వెళ్తే వాళ్ళు వింటారు. కానీ వాళ్ళకున్న సమస్య ఏంటంటే ఐహిక విచారాలు, ద వరీస్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకానికి సంబంధించిన రకరకాల వరీస్, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క చింత, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సమస్య, ఆరోగ్య సమస్యలు, రోగాలు, జబ్బులు, ఇందాక చెప్పాం చాలా విషయాలనేవి మనం చూడగలం. నైబర్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆఫీసుల్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మొత్తానికి నిన్నెవరో కిందకి తొక్కేస్తున్నట్టు, నొక్కేస్తున్నట్టు, నిన్ను బాధ పెడుతున్నట్టుగా ఉండేటువంటి సమస్యలు, ఐహిక విచారాలు. ఏదో జరుగుతుందని ఎదురు చూసావు, డిసప్పాయింట్మెంట్. ఏదో జరుగుతుంది అనుకున్నావు, ప్లాన్ చేసావు, బట్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎప్పుడైతే ఈ సందర్భాలు వస్తాయో, దట్ ఈస్ ఎ రైట్ టైమ్ ఫర్ టెంప్టేషన్ ఫ్రమ్ ద ఈవిల్ వన్. మనం విగ్రహారాధన చేయం, సినిమాలకు వెళ్ళి కూర్చోం, కానీ ఫలించలేకుండా ఆగిపోతాం. ఒక అవిశ్వాసికి మనకి పెద్ద డిఫరెన్స్ ఏం కనబడదు. ఎవరో ఒక మహానుభావుడు అన్నాడు, దేర్ ఈజ్ నాట్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ an unbeliever and a sleeping saint అని అన్నాడు. నిద్రపోయే ఒక పరిశుద్ధుడికి, పాపంలో మురిగిపోయే అవిశ్వాసికి ఎక్కువ తేడా కనబడదు అని అన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. మీరు వెలుగు సంబంధుల్లాగానే జీవించాలి. నిద్ర ఎందుకు పోతారు? ఎందుకు కేర్లెస్ గా ఉంటారు? ఎందుకు పట్టించుకోరు? ఎందుకు ఆలోచన లేకుండా ఉంటారు? చాలా మంది క్రైస్తవులకి జీవితం మీద ఆలోచన లేదు. అసలు ఉద్యోగాల గురించి ఉంది కానీ, ఇన్కమ్ గురించి ఉంది కానీ, మనం తీసుకునే లోన్స్ గురించి ఉంది కానీ, జీవితాన్ని ఎలా జీవించాలి అన్న అంశం మీద ఎవరికి కూడా ఎక్కువ చింత లేదు. ఆర్ యు ఎ థింకింగ్ క్రిస్టియన్? యేసు ప్రభు నీకు ఇచ్చిన ప్రశస్తమైన జీవితాన్ని గురించి ఆలోచించి సక్రమంగా జీవిస్తున్నానా లేదా అని ఏ రోజుకు ఆ రోజు ఆలోచించే క్రైస్తవుడివైనా, క్రైస్తవురాలివైనా. ఎందుకనంటే మనం అలాగ ఆలోచన చేయకుండా, జీవించకుండా శత్రువు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడని మన ప్రభు మనతో చెప్తున్నారు. ఐహిక విచారాలు, మీరు టెన్షన్స్లోకి వచ్చినప్పుడు మీ బంధువులు వస్తారు సలహాలు ఇవ్వటానికి, మీ అవిశ్వాసులైన స్నేహితులు మీ దగ్గరికి వస్తారు, మీ కొలీగ్స్ మీ దగ్గరికి వస్తారు, నానా రకాలైనటువంటి సలహాలు వాళ్ళు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. యేసుక్రీస్తు వారు సిలువకి వెళ్ళేటప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయంలోనే, మొన్న మీరు బైబిల్ స్టడీకి వచ్చుంటే మీరు చూసుంటారు. లూకా సువార్తలో ఇది అట్లా పెట్టుకోండి, లూకా సువార్త 22వ అధ్యాయం చూడండి ఒకసారి. అక్కడ ఏం జరిగిందంటే చాలా హెవీ అట్మాస్ఫియర్ ఉంది. అంటే చాలా గంభీరమైనటువంటి దిగులుతో, విచారంతో కూడినటువంటి ఒక సందర్భం కలుగుతుంది. యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళబోతున్నాడు. చాలాసార్లు చెప్పాడు ఆయన, నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను, నాతో పాటు కాసేపు కొన్ని గడియలు, ఒక గడి అయినా మేలుకొని నాతో ప్రార్థన చేయండి. అంటే నా కోసం కాదు, మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి, నా కోసం మీకోసం నేను ప్రార్థన చేస్తాను అని ప్రభు చెప్పారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే 22వ అధ్యాయంలో, లూకా 22వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేసినట్టుంది, అక్కడ వాళ్ళు ఏం చేసినట్టుందంటే నిద్రపోయినట్టుగా ఉన్నది. 46వ వచనంలో, మీరెందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ఎందుకు నిద్రపోయారు? పైన వచనం చూడండి 45లో, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. దుఃఖం ఎక్కువైపోతే మత్తులోనికి కొంతమంది ఎక్కువ తినేస్తారు. కొంతమంది, చాలా మంది లావ్ అవడానికి కారణం ఏంటంటే దుఃఖకరమైన సంగతులు జరిగిన తర్వాత కొంతమంది లావ్ ఎక్కుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తోచక, వాళ్ళు ఏదో లావ్ ఎక్కాలని కాదు, లేదా తినాలని కాదు, ఆకలి ఉండి కాదు, అదొక సింప్టమ్. అది ఆ టెన్షన్లో, ప్రెషర్లో ఉండేవాళ్ళు ఎక్కువ తినడానికి అవకాశాలు ఉన్నాయి. లావ్ అయిపోవడానికి, లేనిపోని జబ్బులు కొని తెచ్చుకున్నట్టుగా అయిపోవడానికి
అవకాశాలు ఉంటాయి. ప్రెషర్లో ఉండే వాళ్ళ జీవితాల్లో ఇలాంటి లక్షణాలు కనబడతాయి. ఇక్కడ బైబిల్లో రాయబడింది, దుఃఖము చేత నిద్రించుచుండుట చూచి. దుఃఖం చేత నిద్రించారు, నిద్ర వల్ల ప్రార్థన చేసుకోలేదు, మెళకువ లేదు, జాగ్రత్త లేదు, ఆలోచన లేదు, ప్రభువు చెప్పిన ఆజ్ఞని పట్టించుకోవడం లేదు, ఆయన మీద గౌరవం లేదు, చాలా ఇబ్బందిలో ఉన్నాడు ఆయన, తట్టుకోలేని బాధలో ఆయన ఉన్నాడు. ఆయన చూసి వీళ్ళు కూడా తట్టుకోలేని పరిస్థితిలోకి వచ్చారు. సహోదరులారా, మనం ఫీలింగ్స్ మీద ఆధారపడితే వీ విల్ నెవర్ బి ఏబుల్ టు ప్రే. ఫీలింగ్స్ మీద ఆధారపడితే మనం ప్రార్థనలోకి వెళ్ళలేం, దేవుని సన్నిధిని కోరుకోలేం. నాకంతా బాగుండి, కడుపులో బాగుండి, మనసులో బాగుండి, ఇంట్లో బాగుండి, పిల్లలు బాగుంటే, దేవా ఎక్కడో నువ్వు, ఐ వాంట్ టు మీట్ యూ, అది కాదు మనం కలుసుకునేది. మన పరిస్థితి ఎలాగున్నా సరే, మన జీవితాలు ఎలా ఉన్నా సరే, మన ఇబ్బందులు ఎలా ఉన్నా సరే, దేవుణ్ణి కలుసుకోవడానికి మనం ఇష్టపడాలి. దట్ ఈజ్ వేర్ యూ గెట్ ఆల్ ది ఆన్సర్. ఇందాక ఆరాధన సమయంలో కీర్తనలు, అది కూడా ఓపెన్ చేయండి, కీర్తనలు 65వ అధ్యాయం. మీలో చాలా మంది ఉండుంటారు బహుశా, కొంతమంది లేటుగా వస్తారు కాబట్టి మీకు తెలియవు ఇలాంటివన్నీ. 65:4 లేటుగా వచ్చే వాళ్ళందరూ చూడండి. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందడము. ఏడుస్తూ కూర్చుంటే తృప్తి రాదు, ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటే తృప్తి రాదు. ఎక్కడికి రావాలి? నీ మందిరంలో సమృద్ధి ఉంది. ఎక్కడెక్కడ కూర్చొని ఎవరెవరి దగ్గరికో వెళ్ళి మానవుల సలహాల మీద ఆధారపడి కోరుకుంటే మీకు తృప్తి రాదు. ఎన్ని నెలలు ప్రయత్నం చేసినా రాదు. నీ మందిరంలో నువ్వు నీ సమృద్ధి ఉంచావు. ఎవరి కోసం ఈ సమృద్ధి? ఎవరి కోసం? రోడ్డును పోయేవాళ్ళు అందరి కోసమా? కాదు. నువ్వు ఏర్పరచుకున్న వాళ్ళు, నీ మందిరంలో ఉండాలనుకుని నువ్వు కోరుకున్నవాడు, నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నటువంటి ధన్యులైన వాళ్ళు నీ పరిశుద్ధమైన ఆలయంలోకి ప్రవేశించి తృప్తి పొందాలని నువ్వు పెట్టావు. ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడని బైబిల్లో చెప్పబడింది. సహోదరుడు ఇందాక మనకు వివరించారు. భూమి పునాదులు వేయడం మునిపే యేసు ప్రభుకి నా పేరు, నా వ్యవహారం అంతా తెలుసు. హీ డిజైన్డ్ మై లైఫ్, హీ ప్రొడ్యూస్డ్ మీ. నేను వచ్చింది దేవుని తలంపుల్లో నుంచి. కాబట్టి పుట్టిన తర్వాత నన్ను పట్టించుకోవడం అనుకోవద్దండి. మనం విశ్వాసులం అయితే ఖచ్చితంగా మనకు అర్థం కావాల్సిందంటే, మనం ఆయన మందిరంలో తృప్తి పొందడానికి ఆల్రెడీ ప్రొవిజన్స్ హ్యావ్ బీన్ మేడ్. ఎవరైతే అలా వస్తారో దే ఆర్ సాటిస్ఫైడ్. వాళ్ళ ముఖాల్లో, వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ జీవితాల్లో ఆ తృప్తి కనబడుతుంది. దే ఓవర్ఫ్లో. ఓవర్ఫ్లో అయినప్పుడు, మాటలు ఓవర్ఫ్లో అయినప్పుడు సువార్త వెళ్తుంది బయటికి. సువార్త పని కట్టుకుని చెప్పేది కాదండి. ఒక క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క మంచితనం చేత మనుషులు తృప్తి పడ్డప్పుడు, when they begin to overflow, some part of the overflow is the gospel of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి సువార్త. పొంగి పొరలేటువంటి జీవితాల్లో నుంచి బయటకు వచ్చేది సువార్త. మీరు సువార్త చెప్పట్లేదంటే ప్రాబబ్లీ మీకు ఆ తృప్తి లేదు అని మీరు చెప్పకనే మాకు అర్థమవుతుంది. మీలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. మీలో ఆ ఓవర్ఫ్లోయింగ్ గ్రేస్ లేదు, ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్ లేదు. ఆ ఫిల్డ్ అప్ అనేది, నింపబడి ఉండడం అనేది మీకు ఇంకా అనుభవంలోకి రాలేదు. అందుకనే మీలో నుంచి ఆ ఓవర్ఫ్లో అనేది జరగదు. స్తుతి కూడా అంతే. ప్రభు కోసం ఆయన మందిరంలోకి వచ్చి పని చేయడం కూడా అంతే. వీధుల్లోకి వెళ్ళి సువార్త చెప్పడం కూడా అంతే. మీ యొక్క వర్కింగ్ ప్లేసెస్ లో సువార్త చెప్పడం కూడా అలాంటిదే. ఇట్ కమ్స్ బికాస్ ఆఫ్ అన్ ఓవర్ఫ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. తన్ను పొందబోవారు, దేవుని యొక్క ఆత్మను పొందబోయే వారే కడుపులో నుంచి ఏమవుతాయన్నది? జీవజల నదులు ప్రవహిస్తాయి అని ప్రభు చెప్పాడు. ఆ నది ప్రవహించేటప్పుడు జీవం కలుగుతుంది మనుషులకి. అందరికీ ఇవ్వబడింది ప్రివిలేజ్, అందరు బిలీవర్స్కి ఇవ్వబడింది. చర్చికి వెళ్ళే వాళ్ళందరికి కాదు, ప్రసంగాలు చేసే వాళ్ళందరికి కాదు, క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళకి కాదు, బిలీవర్స్ అని చెప్పుకునే వాళ్ళకి కూడా కాదు. ఎవరైతే ఆయన ఆత్మ చేత నింపబడి ఉంటారో
దేవుని ఆత్మ ఎవరు నింపుతాడు? ప్రతి బిలీవర్ని నింపడానికి అవకాశం ఉంది నువ్వు కోరుకుంటే. అందరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, ప్రతి విశ్వాసలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయితే నింపుదల మాత్రం నువ్వు కోరుకోవాలి, ఎందుకంటే ఆజ్ఞ ఉంది కాబట్టి. ఎఫెసీ 5వ అధ్యాయంలో 18వ వచనంలో ఆజ్ఞ ఉంది కాబట్టి. కాబట్టి మనం దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. ఎఫెసీ 5:15లో ఆ మాటలు కనబడతాయి. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు దేర్ విల్ బి ఎన్ ఓవర్ఫ్లో. ఆ ఓవర్ఫ్లో ఉన్నప్పుడు ఆరాధన బయటకు వస్తుంది, సువార్త బయటకు వస్తుంది, సంతోషం బయటకు వస్తుంది, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలన్నటువంటి ఆ ప్రయాణాలు బయటకు వస్తాయి. అలసిపోవడం, త్యాగం చేయడం, ఇవన్నీ బయటకు వస్తాయి. ఫలించడం అంటే అవే. కొందరు జీవితాల్లో ముళ్ళ పొదల్లో పడ్డట్టుగా ఉన్నారు. ఏమైంది వీళ్ళకి? చోకింగ్ జరిగింది. ఎందుకు చోకింగ్ జరిగింది? ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎందుకంటే ఐహిక విచారాలు. అది అవ్వలేదు, ఇది అవ్వలేదు. కొంతమందికి వంటలే పెద్ద సమస్య, కొంతమందికి బట్టలు ఉదుక్కోవడం, కొంతమందికి ఇంకోటి, లేకపోతే ఏదో ఉద్యోగాలు. వాటిల్లోనే పడి కొట్టుకుంటూ ఉంటే నీ చిన్న జీవితం నువ్వు అనుకోకముందే అయిపోతుంది. నువ్వు అనుకోకముందే నీ చిన్న జీవితాలు అయిపోతాయి. తెలివి కలిగి జీవితాల గురించి ఆలోచించేయండి ప్రతిరోజు కూడా. అందుకని చెప్తున్నాం, దేవుని సన్నిధిలో వాక్యపు వెలుగులో మీ జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఎటుపోతున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? ఏమి సాధించాం? దేవుడు ఏమి సాధించగలుగుతున్నాడు? ఎందుకు మేము కొంతమందిని మాత్రమే పిలుస్తున్నాం ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి? జీవిత చరిత్రలు చెప్పేవాళ్ళు మాకు అవసరం, మాకు జబ్బులు పోయినని చెప్పేవాళ్ళు మాకు అవసరం, లేకపోతే మేము ఇంట్లో ప్రార్థన చేస్తే మాకు కారు కొనుక్కున్నాం అవసరం. మాకు ఎవరు కావాలంటే దేవుడు వాళ్ళల్లో ఏదైనా పని చేయగలిగితే వాళ్ళు కావాలి. దేవుడు పని చేయగలిగిన జీవితాలు, దేవుడు నింపగలిగిన జీవితాలు, దేవుని కృప వల్ల ఆ ఓవర్ఫ్లో పొంగి పొర్లి ప్రవహించే జీవితాల గురించిన సాక్ష్యాలు కావాలి. వాళ్ళు మాట్లాడుతుంటే మనకు ఆశీర్వాదం, మిగతా వాళ్ళు మాట్లాడితే కాలక్షేపం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఐహిక విచారాలు వాళ్ళలో ఉన్నాయి. వెనక్కొద్దాం. శిష్యులు నిద్రపోయారు. చాలా భారభరితమైనటువంటి పరిస్థితిలో మనకు కూడా చాలాసార్లు ఇళ్లలో ఏడుస్తుంటారు, కన్నీళ్లు గారుస్తారు. మా అబ్బాయిలాగా, మా అమ్మాయిలాగా, నా సంగతిలాగా, నా ఉద్యోగం, నా కంపెనీ. సహోదరులారా, దుఃఖం వచ్చే మాట నిజం కాదని అంటలేదు. యేసుక్రీస్తు వారికి తెలియదా వాళ్ళు దుఃఖంలో ఉన్నారని? ఆయనే దుఃఖపడినప్పుడు వాళ్ళకి దుఃఖం రాదా? వస్తుంది. కానీ దుఃఖం అనేది ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఏంటి సొల్యూషన్? ప్రేయర్ ఈజ్ ద సొల్యూషన్. దేవునితో మాట్లాడడం, దేవునితో ముచ్చటించడం, దేవుని యొక్క సంగతులు దేవునితో మాట్లాడడం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు దేవునితో ఏం మాట్లాడాడో మనకు ఓపెన్ చేయబడింది. మీరు బైబిల్ స్టడీకి వచ్చి ఉంటే తెలిసి ఉంటుంది. ఆ తర్వాత ఫాలో అయిన వర్సెస్ లో యేసుక్రీస్తు వారు తండ్రితో ఏకాంతంగా చేసిన ప్రార్థన గురించి చెప్పబడింది. దానిలో ఆయన అంశం ఏంటో కూడా చెప్పబడింది. చాలా గంభీరమైంది, బాధకరమైంది. అయితే ఆ విషయాలు తట్టుకోలేకపోతున్నారు ఎవరు కూడా. తట్టుకోలేని పరిస్థితుల్లో తట్టుకుని నిలబడేట్టుగా చేయగలిగిన ఒకే ఒక ఎక్సర్సైజ్ గాడ్స్ ప్రెజెన్స్, కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో గడిపి ఆయనతో ముచ్చటించడం, ఆయన ముఖంలోకి చూసి కొద్ది నిమిషాలు గడపగలగడం అనేది, ఆయన వాక్యంలోకి చూసి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మళ్ళీ ఆయనతో మాట్లాడి జీవితాన్ని సరిచేసుకోవడం అనేది దట్స్ ది ఓన్లీ సొల్యూషన్. అదొక్కటి మాత్రమే దానికి జవాబు, దానికి తప్పించుకునే మార్గం. ఒకవేళ ఇదొక్కటే సొల్యూషన్ అయితే శాటన్ ఏం చేస్తాడు? ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తాడు శాటన్? కొంచెం కంప్యూటర్ ఓపెన్ చేసి నీ మెయిల్స్ వచ్చి ఉంటాయి, అది చూసుకుని ఆ తర్వాత ప్రార్థన చేసుకో. ఈ లోపల కంప్యూటర్ అయిపోయింది, ఈ లోపల ఫోన్ కాల్. కొంతమంది మందిరంలో కూర్చొని ఫోన్ కాల్ చేస్తుంటారు. జ్ఞానం ఉండాలి. దేవుని యొక్క మాటలు వినేటప్పుడు ఇంకెవరు మాటలు మనకు వినపడాల్సిన అవసరం లేదు. వినపడకుండా చూసుకోవాలి, ఆఫ్ చేసి కూర్చోవాలి. కొంతమందికి సెల్ ఫోన్స్, అంతులేని సెల్ ఫోన్స్ చక్క 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 నొక్కుతూనే ఉంటారు. మీరు చేయొద్దని అంటల్లా, మీరు సెల్ ఫోన్ పెట్టుకోవద్దని అంటల్లా. ఎప్పుడు చేయాలో అప్పుడు చేయండి. నీకు తెలుసా ఎప్పుడు ఫోన్ చేయాలో ఎప్పుడు చేయకూడదు? చాలా మందికి వినడం అలవాట్లేదు. ఫోన్లు అయితే వింటారు కానీ దేవుణ్ణి వినరు. ఫోన్ నీకు ముఖ్యమా? దేవుడు నీకు ముఖ్యమా? సాతాను అంటాడు, ఫోన్ కాల్ వచ్చింది, నువ్వు నిన్న సాయంత్రం ఫోన్ చేద్దాం అనుకున్నావు, 3 సార్లు చేసినా దొరకలేదు, ఇప్పుడు చేయవా? తర్వాత చేసుకో, ప్రార్థన చేసుకో, ఇక ఆ తర్వాత అంతా ఖాళీ కదా.
అని అంటాడు. నువ్వేం చేస్తావు? ఫోన్ తీసుకున్నావు. అంతలోకి నువ్వు తీసుకున్న ఈ అరగంట గంటలో వాడు ఎవరినో రేపుతాడు ఎక్కడి నుంచో. నువ్వు అర్జెంటుగా జోసఫ్ చేశారు గారు ఇంటికి వెళ్ళి కూర్చోవాలి. ఫోన్ చేయకు, ఫోన్ చేస్తే వద్దని చెప్తాడు. అందుకని వెళ్ళు. వచ్చి కూర్చున్నారు, కొంచెం అవసరంలో ఉన్నానండి రావచ్చా? వచ్చి కూర్చుంటారు. ఆ మధ్యాహ్నం అయిపోయింది, భోజనం టైంకి వచ్చారు. ఇద్దరం కలిసి భోజనం చేశారు. సరే, ఈ లోపల నాకు నిద్ర వచ్చింది, నేను వెళ్ళి పడుకున్నా. లేచేటప్పటికల్లా రేపుడు ప్రసంగం గుర్తొచ్చింది. అబ్బా, ఇప్పటి వరకు అదొక విచారాలు అనేది అదొక విచారం. అయ్యో ఎట్లా, ఏం చెప్పాలి, ఏం చేయాలి, అదొక విచారం. ఈ విచారాలన్నీ వచ్చి ఒక్కొక్క అనుభవం గడిచే కొద్దీ నీకు చికాకు పెరిగిపోతుంది. ప్రార్థన చేయలేకపోయాను, బైబిల్ చదువుకోలేకపోయాను, దేవుని సన్నిధిలోకి వెళ్ళలేకపోయాననే చిరాకు పెరిగి నీకు ఒక రకమైన ఇరిటేషన్ పెరిగిపోతుంది. మీకు అందరికీ జరిగి ఉంటుంది. ఒక రకమైన ఇరిటేషన్ పెరిగి పిల్లల మీద కోపం, భర్త మీద కోపం, భార్య మీద కోపం, వాళ్ళ మీద కోపం, చికాకు, ఒక రకమైన గందరగోళం. బ్యాడ్ మూడ్ లో ఉన్నావు నువ్వు. ఇప్పుడు కాదు ప్రార్థన చేసుకునేది, మంచి మూడ్ లోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంది. కానీ కొంచెం అట్లా బయటికి వాకింగ్కి వెళ్ళు, కొంచెం మిక్సర్ తిను, ఓ మంచి కప్పు కాఫీ తాగు, టీ తాగు. సరే, కొంచెం కాఫీ ఇవ్వగలుగుతావా, టీ ఇవ్వగలుగుతావా? కాఫీ టీ వచ్చినాయి. కాఫీ టీ వచ్చినప్పుడు ఇప్పుడు సాయంత్రం అయింది. ఎంతైంది? చీకటి పడతా ఉంది. ఈ లోపల పని మనుషులో లేకపోతే ఇంకోళ్ళు ఎవరో వచ్చారు, అది ఇంకో ఫోన్ కాల్ ఏదో వచ్చింది. అసలు మనకు పెద్ద టెలిఫోన్ ఆపరేటర్ శాటన్, వాడు ఎన్ని కాల్స్ హ్యాండిల్ చేస్తారంటే చాలా మంది దెయ్యపు ఆత్మలు ఈ ఫోన్ దగ్గర కూర్చొని ఉంటారనుకుంటా. చేయండి, ఫోన్ చేయండి, వాడికి ఫోన్ చేయండి. ఎందుకంటే అవతల పనిలో ఉన్నాడు, వాడు కానీ మోసరించాడంటే ప్రమాదం అయిపోతుంది. ఫోన్లు చేయండి. సహోదరులారా, ఐఎమ్ టాకింగ్, మీకు కొంచెం నవ్వుకరంగా నేను చెప్తున్నప్పటికీ కూడా దిస్ ఇస్ ఎ రియల్ లైఫ్ సిచ్యువేషన్, ఇస్ ఇట్ నాట్? 6 గంటలు కలిసిపోతావు, ఇంకెంత మళ్ళీ 7:30కి భోజనం చేస్తాం కదా, 8 o'clock భోజనం చేస్తాం. ఈ లోపల పని చేద్దాం. ఇంట్లో ఈ అట్టిపొడులు తెద్దాం అనుకున్నాం, లేవు. ఇక్కడే పక్కనే అదేంటది ఫుడ్ వరల్డ్ ఉంది, అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చామంటే టైం అయిపోతుంది. ఫుడ్ వరల్డ్కి వెళ్ళావు, అక్కడ చాలా కనపడ్డాయి నీకు అట్టిపొడితో పాటు. వాటి కోసం కొంచెం అలా చూస్తూ వచ్చావు. మళ్ళీ తిరగటం ఎందుకు? తెలివిగలవాడు ఏం చేస్తారు, ఒకేసారి వెళ్ళి చాలాసేపు అన్ని చూసుకొని కావాల్సింది తెచ్చుకుంటారు. నువ్వు తెలివిగలవాడు అనుకుంటావు ఆ టైంలో. అక్కడికి వెళ్ళి అవన్నీ చూసి నువ్వు ఇంటికి వస్తావు. ఇంటికి వచ్చిన తర్వాత 7:30 అయిపోయింది. అబ్బా, చాలా టైం అయిపోయింది. కూర్చోబోతుంటావు. ఏమంటే మీరు మళ్ళీ కూర్చుంటున్నట్టున్నారు, కొంచెం ఆగితే మీరు భోంచేసి కూర్చోవచ్చు, ఫస్ట్ క్లాస్, ఓకే ఫైన్. సో నువ్వు భోంచేసావు, భోంచేసి మళ్ళీ కూర్చున్నావు. టైం ఎంత అయింది? 8:30, 9. కొంచెం మత్తుగా ఉంది, కళ్ళు కొంచెం మూతలు పడుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ తిన్నావు. ఎందుకని? నువ్వు టెన్షన్లో ఉన్నావు కాబట్టి ఎక్కువ తిన్నావు కాబట్టి, టెన్షన్లో ఉన్నావు కాబట్టి, నీకు వరి ఉంది కాబట్టి, ఇరిటేషన్ ఉంది కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకోలేవు. ఇంక నువ్వు చేయగలిగిందలా ఏడవటం అని మొదలుపెట్టావు కాబట్టి ప్రార్థన రాదు నీకు. సహోదరులారా, వాట్ ఎ ట్రాజెడీ. డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే ఎంత ఈజీగా రోజులు గడిచిపోతాయో గమనించండి. బంధువులు వచ్చేవాళ్ళు, విజిటర్స్ వచ్చేవాళ్ళు, ఫోన్ కాల్స్, సేల్స్ మెన్, కొరియర్ సర్వీస్ వాళ్ళు, పని మనిషికి జీతం, ఇంకొకటికి ఎవరికో ఫోను, చాలా లైన్ చూసి వస్తాను నేను. సహోదరులారా, వీటన్నిటి వెనక దెర్ ఈజ్ ఎ డేంజర్ లర్కింగ్ అనే సంగతి మీరు తొందరగా తెలుసుకోవాలని నేను ఎంతో మనవి చేసుకుంటున్నాను. మీ టైంను అపహరించడానికి, మిమ్మల్ని ఒత్తిడిలో తీసుకురావడానికి Satan works in real time. కాబట్టి ప్రార్థన చేయకుండా ఏదన్నా అడ్డం వచ్చిందంటే Satan is already at your door అనే సంగతి మనకి అర్థం కావాలి. Now let us see the other extreme of satanic attack on life. రెండోది ఏంటని చెప్పాం? 13:22 మత్తయి 13:22. ఏంటది? ధనమోసం. ఒకళ్ళకి ధనం లేదని వరి, ఇంకొకటి ధనం ఎక్కువైంది, దీన్ని ఏం చేయాలని వరి. ఇల్లుంది, కారు ఉంది, చాలా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, రాబడి పెరిగిపోయింది, శాలరీ ఎక్కువైపోయింది. ఇవన్నీ పెరిగితే ఏం కావాలి నీకు? ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్స్ కావాలి, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, 4-5 బ్యాంక్ అకౌంట్లు, ఒక 5-6 క్రెడిట్ కార్డులు ఉన్నాయనుకోండి, వాటిని సర్దుబాట్లు చేయాలి,
స్టేట్మెంట్ల తర్వాత స్టేట్మెంట్లు పంపుతూ ఉంటారు వాళ్ళు. అవన్నీ పెట్టుకొని ఒక కలం పెట్టుకొని నన్ను డిస్టర్బ్ చేయకండి, చాలా సీరియస్ పనిలో ఉన్నాను అని చెప్తుంటాను ఒకప్పుడు. ఎందుకంటే నీకు ఇవన్నీ సర్దుబాట్లు చేసుకోవాలి, పేమెంట్స్ చేసుకోవాలి, బిల్స్ పే చేయాలి. నథింగ్ రాంగ్ ఇన్ దాట్. కానీ there is a danger that comes through good things, friends. Can you recognize that danger? ఇంటికి వస్తావు, చేతులు 2-3 సార్లు కడుగుతావు, ఎందుకంటే బ్యాక్టీరియా వస్తుందేమో నీకు భయం. తినే ముందు ప్లేట్ కడుగుతావు, ఎందుకంటే అశుభ్రత ఎక్కడ తింటావేమో నీకు భయం. బట్టలు ఏమాత్రం మురికైనా వెంటనే వదిలేస్తావు, ఎందుకంటే మురికెల బట్టలు వేసుకోవడం నీకు ఇష్టం లేదు. నీ కారుకు కానీ నీ మోటార్ సైకిల్కి కానీ మురికైతే చాలా పాలిష్ పెడతావు, ఎందుకంటే యూ వాంట్ టు సీ ఎవ్రీథింగ్ వెరీ గుడ్. హౌ అబౌట్ యువర్ స్పిరిట్? వాట్ ఈస్ ద బ్యాక్టీరియా దట్ ఈస్ కమింగ్ ఆన్ టు యువర్ స్పిరిట్? నీ ఆత్మ మీదకి, నీ జీవితం మీదకి, నీ ఆలోచనల మీదకి, నీ తలంపుల మీదకి. హూ ఈజ్ కంట్రోలింగ్ ఆల్ దోస్ థింగ్స్? ఈ మధ్యలో నా కంప్యూటర్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంది, ఇప్పటికీ అట్లా ప్రవర్తిస్తుంది అది. అయితే కొంతమందికి పోయిన రాత్రి కొన్ని ఎస్ఎంఎస్లు పంపగలిగాను. అది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎందుకనంటే ఒక ఆయన అడిగాను, మన రవి గారిని అడిగితే అన్న లోపల వైరస్ ఉందన్నా అన్నాడు. ఈ వైరస్ మనకి తెలిసి రాదు, నేను వస్తున్నానండి అని రాదు. మనం ఏదో పని చేస్తే దాంట్లో నుంచి వైరస్ లోపలికి వస్తుంది. దానికి ఏం చేయాలి? లోపల మనం ఏం పెట్టాలి? యాంటీవైరస్ పెట్టాలి. రైట్, అందరికీ తెలుసు. యాంటీవైరస్ పెడితే కంప్యూటర్స్ ప్రొటెక్ట్ అవుతాయి. నీకు ఏదైనా యాంటీవైరస్ ఉందండి? నీ లైఫ్కి యాంటీవైరస్ ఉందా? జాగ్రత్తలు ఉన్నాయా? కట్టడలు ఉన్నాయా? కంచెలు ఉన్నాయా? ప్రొటెక్టివ్ గేర్ ఉందా నీకు? నువ్వు చాలా రాసుకొని వెళ్తావు కదా బయటికి, పర్ఫ్యూములు, మాయిశ్చరైజర్లు, స్నోలు, పర్ఫ్యూములు, రంగులు చాలా తీసుకెళ్తావు. డూ యూ టేక్ దట్ కేర్ అబౌట్ యువర్ లైఫ్? నీ లైఫ్ గురించి ఆ జాగ్రత్త ఉందండి? ఆలోచించాలి సహోదరులారా. ధన మోహం ఎక్కువైపోతే వాక్యం అణిగిపోతుంది. జాగ్రత్త పడాలి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక అతను మనకు కనబడతాడు. తిప్పండి, పేజీలు తిప్పండి. లూకాసు వార్త 12వ అధ్యాయం. సాతాను ఎంత చక్కగా శోధిస్తాడు, అసలు మనకి తెలియదు వాడు మనల్ని శోధిస్తున్నాడని. అలా శోధిస్తాడు మనల్ని. 15వ వచనం, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవనకు మూలము కాదు అని. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నీ ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగము, సంతోషించమని చెప్పుకుందననుకున్నాను. అయితే దేవుడు వెర్రివాడా అన్నాడు. ఎవరి వెర్రివాళ్ళు? దేవుని కొరకు ధనవంతులు కాక తమ కొరకే ధనవంతులు. తర్వాత వచనం చూడండి. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకోడు, ఆ విధంగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని కొరకు ధనవంతులు కావాలి. నాకు మోటార్ సైకిల్ ఉంది, తిరుగుతుంటాను దాని మీద అప్పుడప్పుడు. కాబట్టి దాని మీద మనసు, దాని సర్వీసింగ్ తీసుకెళ్ళాలి, దాన్ని శుభ్రంగా పెట్టాలి, దానికి ఇదేయించాలి అదేయించాలని దాన్ని పూజ చేస్తా కూర్చున్నాను అనుకోండి, నా టైం అంతా తినడానికి అవకాశం ఉంది. తప్పకుండా మీ వెహికల్స్ని మీరు అటెన్షన్ పే చేయాలి, వాటి మంచి కండిషన్లో పెట్టుకోవాలి. తొందరగా రిపేర్ చేసుకుంటే నష్టం రాకుండా ఉంటుంది. తప్పకుండా మీరు అటెన్షన్ పే చేయాలి. అందంగా, శుభ్రంగా, చాలా ట్రిమ్గా, మంచి ఫైన్ ట్యూన్ చేసుకుని పెట్టుకోవాలి. అంత మాత్రం చేత పూజలు చేయకూడదు వాటికి. పిల్లల్ని జాగ్రత్తగా చూడాలి, పిల్లలకు పూజలు చేయకూడదు. ఉద్యోగానికి సమయానికి వెళ్ళాలి, మందిరానికి కూడా టైంకి రావాలి. ఉద్యోగాల్లో పూజలు చేయకూడదు. మా కంపెనీ అదే మా ఇది, దానివల్ల మీ సెక్యూరిటీ వస్తుందని మీరు ఫీల్ అవ్వకూడదు. ఇక్కడ ఏమన్నాడంటే ఆలోచన చేశాడు. దేని గురించి? ల్యాండ్ గురించి ఆలోచన చేశాడు,
ధాన్యం గురించి ఆలోచన చేశాడు, కొట్లు గురించి ఆలోచన చేశాడు, తన లైఫ్ ఫ్యూచర్లో సుఖంగా ఉండే జీవితాన్ని గురించి ఆలోచన చేశాడు. కానీ దేవుడు గురించి కనీసం ఏ వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ ఎక్కడ లేదు. ప్రభు, నా సమృద్ధి అంతా నీదే, నువ్వు ఇస్తేనే పొందాను, నువ్వు అనుగ్రహిస్తేనే అనుభవిస్తున్నాను, నువ్వు కానీ ఆపేస్తే ఒక్కటి కూడా అనుభవంలోకి రాదు, ఐఎమ్ అన్డన్ అనే సంగతి అతనికి అర్థం కాలేదు. దేవుడు ఇలాంటి వాళ్ళందరినీ ఏమని పిలుస్తున్నాడంటే, అతను డబ్బులు ఉన్నాయి, మేబీ ఈజ్ అ వెరీ ఫ్యాషనబుల్ మ్యాన్, మేబీ హీ హెస్ గట్ నంబర్ ఆఫ్ కార్స్, నంబర్ ఆఫ్ బిల్డింగ్స్, హీ ఓన్స్ నంబర్ ఆఫ్ గోడౌన్, మేబీ ఈజ్ అ బిగ్ షాట్ ఇన్ ద సిటీ. పట్నంలో కూడా చాలా పెద్ద వ్యక్తి, కార్లు, మేడలు, మిద్దెలు, పలుకుబడి అన్నీ ఉన్నాయి. కానీ ఇతను ఏ కేటగిరీలో వేశాడంటే దేవుడు వెర్రి వాళ్ళ కేటగిరీలో వేశాడు. ఎంతమంది ఉంటారు సంఘంలో వెర్రివాళ్ళు? చాలా మంది ఉంటారు. క్రైస్తవ సంఘాల్లో, చర్చిల్లో ఎంతమంది వెర్రివాళ్ళు కూర్చొని ఉంటారు? చాలా మంది కూర్చొని ఉంటారు. మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. సహోదరుడు, దేవుని గురించి ఆలోచించకుండా లోకమంతా నాదే అనుకునేవాళ్ళు వెర్రివాళ్ళు. మీ ఫ్రెండ్స్, మీ కంపెనీలు, మీ ఉద్యోగాలు, మీ లీజర్, మీ ఎంటర్టైన్మెంట్, అదేనా నువ్వు ఆలోచన చేసేది? హౌ మచ్ టైమ్ డూ యూ గివ్ ఫర్ గాడ్ అండ్ హిస్ థింగ్స్ అండ్ హిస్ గాస్పెల్ అండ్ ఫర్ ద చర్చ్? ఎక్కడెక్కడికో పోతావు కదా, టైంకి వెళ్తావు, ఎక్కడెక్కడికో టైంకి వెళ్తావు. మందిరానికి టైంకి రావడం చేత కాదండి? వెర్రివాళ్ళు అనాలా, మంచోళ్ళు అనాలా మిమ్మల్ని? మీరే చెప్పండి. మందిరం గురించి తెలిసిండి పెద్ద దూరంగా కూడా లేకుండా టైంకి రావడానికి నీకు ఒక అలవాటు ఇంకా ఫామ్ చేసుకోలేదంటే, ఇందా బ్రదర్ చెప్పారుగా, ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్ అని. చేయండి, ప్రాక్టీస్ చేస్తే ఈ పాటికి పర్ఫెక్ట్ వచ్చుండేదేమో. బట్ యూ డోంట్ ఈవెన్ వాంట్ టు ప్రాక్టీస్ ఇట్. వెర్రివాళ్ళు అనాలా, మంచోళ్ళు అనాలా? దేవుని కొరకు ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకునేవాళ్ళు అలా ఉంటారు, అలా ఉంటారు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం, 1 తిమోతి పత్రికలోకి వెళదాం. ఇక్కడ ఈ డబ్బులున్న వాళ్ళకి ఏం జరుగుతుంది? డబ్బులున్న వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. అది గమనించాలి. అది ప్రభువే చెప్పారు, పరిశుద్ధాత్మ ద్వారా పౌలు రాస్తాడు. 1 తిమోతి 6వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంది, గమనించండి. 9వ వచనం చదవండి నాతో పాటు. 9వ వచనం, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, గురిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది. ఎలా ఉందండి ఈ భాష? ఏంటండి ఈ భాష? రౌడీల చేతిలో లేకపోతే టెర్రరిస్టుల చేతిలో ఒకడు దొరికితే వాడిని చిత్రహింస చేస్తే ఎలా ఉంటుందో ఆ సీనరీ అంతా కనబడుతుంది ఇక్కడ. ఎవరు చేసేది? ధనాపేక్ష. డబ్బులంటే ప్రేమ, బంగారం అంటే ప్రేమ, వెండి అంటే ప్రేమ, ఫ్యాషన్లు అంటే ప్రేమ, మేళ్ళు, మిద్దెలు, కార్లు, భవనాలు, డబ్బులు, రూపాయి నోట్లు అంటే చాలా ప్రేమ. 100 రూపాయలు వస్తుందంటే కష్టపడి వెళ్తావు. దేవుని దగ్గరికి వెళ్తే డబ్బులు ఖర్చు అవటమే కానీ రావడం ఉండదు కదా. దేవుడి దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయి అనుకుని వచ్చావు, ఇప్పుడు రావట్లా. కాబట్టి నువ్వు అనుకున్నావు ఏదో అదే పొరపాటు అయిపోయింది అనుకుంటున్నావా? సహోదరులారా, పోగొట్టుకునేవాడికి దేవుడు ఇవ్వగలుగుతాడు. పోగొట్టుకోవడం నేర్చుకుంటే ఇవ్వడానికి ఇష్టపడతాడు దేవుడు. పోగొట్టుకోవడానికి ఇష్టపడేవాళ్ళు సంఘంలో చాలా మంది కావాలి. మనకు వెర్రి వాళ్ళు అవసరం లేదు, కానీ కొట్లు కట్టుకునేవాళ్ళు, మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, చాలా తీవ్రమైన ఆలోచన చేసి అన్ని ప్రొక్యూర్మెంట్ అండ్ సెక్యూరిటీ వీటి గురించి ఆలోచన చేసేవాళ్ళు, మెయింటెనెన్స్ చేసేవాళ్ళు, సస్టైన్ చేయని వాళ్ళు, వీళ్ళు కాదు వీళ్ళు జ్ఞానవంతులు కాదు దేవుని దృష్టిలో. వీళ్ళు వెర్రివాళ్ళు. ఎందుకంటే వాడు చేసే పని అంతట్లో దేవుడికి స్థానం లేదు. ఇల్లు ఉండడం తప్పు కాదు, కార్లు ఉండడం తప్పు కాదు, మేళ్ళు ఉండడం తప్పు కాదు, బంగారం డబ్బులు ఉంటే తప్పు కాదు, మంచి శాలరీస్ ఉండే కంపెనీలో పనిచేయడం తప్పు కాదు సహోదరులారా. అది కాదు తన భావం. దేవుడు చెప్పింది కూడా అది కాదు.
ప్రేమ రాకూడదు. మనీ అంటే ప్రేమ రాకూడదు. దానికోసం ఇంకొద్ది రూపాయల కోసం కొంతమంది 2-3 ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. నీకు ఒకవేళ దిక్కులేని పరిస్థితిలో ఉంటే సరేమో కానీ, బట్ ఈవెన్ దెన్ ఐ వుడ్ సే దట్ యూ షుడ్ బి వెరీ మచ్ వాచ్ఫుల్. మీ ఇద్దరు ఉద్యోగాలు చేయడం అవసరమా? భార్యాభర్త ఉద్యోగాలు చేయడం అవసరమా? కొన్ని ఇళ్లలో అవసరం లేదు. వై డు యూ డే? వై ఆర్ యూ డే? వేస్టింగ్ యువర్ టైం. Some of the Christians are wasting their time by being in a job which is not from God, which is not in God's plan and God's will. You could have done far better by doing other things. వేరే విషయాలు చేయడం ద్వారా ఎన్నో విషయాలు దేవుని రాజ్యానికి కలపబడేట్టుగా చేయగలిగి ఉండేదానివి. బట్ దెన్ దేవుని యొక్క చిత్తంలో లేకుండా మనం చేసే ఉద్యోగాలు కూడా దేవుడు మెచ్చుకోడు. ఇఫ్ యూ రియలీ నీడ్ దోస్ రూపీస్, అది నిజంగా కావాల్సిన అవసరం ఉంటే దేవుడు ఎలిమినేట్ కాకుండా చూసుకోవాలి. నీ ఉద్యోగం వల్ల, నీ యాక్టివిటీ వల్ల, నీ స్పోర్ట్స్ వల్ల, నీ ఫ్రెండ్స్ వల్ల, నీ కంపెనీ వల్ల, నీ శాలరీ వల్ల, నీ యొక్క అవగేషన్స్ వల్ల నీ దేవుడు నీ జీవితం నుంచి ఎలిమినేట్ కాకుండా చూసుకోవాలి. నీ దేవుని యొక్క పద్ధతులు నిలబడి ఉండాలి. నీ దేవుని యొక్క మార్గాలు డిస్టర్బ్ అవ్వకూడదు. నీ దేవుని యొక్క విలువలు డిస్టర్బ్ అవ్వకూడదు. నీ దేవుని యొక్క ఆజ్ఞలు కదలకూడదు. అవన్నీ డిస్టర్బ్ కాకుండా ఉంటే యూ కెన్ డూ దాట్. ధనవంతులగుటకు ఆశపడేవాళ్ళు 6 రకాలైన శోధనలో పడతారు, టెంప్టేషన్స్ లో పడతారు. లెక్కేసుకోండి. శోధనలోను మామూలు టెంప్టేషన్ అంటే ధనవంతులవ్వడానికి అపేక్ష రాగానే సాటన్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఎందుకంటే దేవుడు శోధించడు, సాతాను శోధిస్తాడు. శోధనలో పడతారు. నంబర్ 2, ఉరి, స్నేర్. ఉరంటే మామూలుగా ఈ ఆత్మహత్య చేసుకునేది కాదు. ఉరంటే ఉచ్చు. మనకి తెలియకుండానే మన కాళ్ళు చిక్కుకుపోతాయి. దానిలో ముందుకు వెళ్ళలేం, తొట్లు పడిపోతాం, మనకి తెలియదు అక్కడ ఉందని. సహోదరులారా, ధనాపేక్షలో, డబ్బులు ఎక్కువ కలిగి ఉండడంలో ఉచ్చులుంటాయి. ఇంకేముంటాయి? అవివేకయుక్తములను హానికరములునైన దురాశలలోను. వాళ్ళకి దురాశలు పెరుగుతాయి. డబ్బును ప్రేమించే వాళ్ళకి, డబ్బు కలిగి ఉన్న వాళ్ళకి కాదు, డబ్బును ప్రేమించే వాళ్ళకి దురాశలు పెరుగుతాయి. ఎలాంటి దురాశలు ఇవి? హానికరములైనటువంటి దురాశలు. ఇంకా ఫూలిష్. ఏమన్నా అక్కడ? అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలు. 1 కాదు 2 కాదు, అనేకం. తర్వాత ఇంకేమున్నాయి? అట్టివి మనుషులను నష్టములోను. దెర్ ఇస్ ఎ లాస్. నువ్వు ఆ నష్టం పొందాల్సిన అవసరం లేదు. ఈ నష్టం డబ్బు కాకపోవచ్చు. లైఫ్ ఇట్ సెల్ఫ్ విల్ బి వేస్టెడ్. యువర్ టైమ్ ఈజ్ వేస్టెడ్. యువర్ ఎనర్జీ ఈజ్ వేస్టెడ్. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ ఆన్ దీస్ థింగ్స్. నష్టములోను నాశనములోను ముంచివేయును. లుక్ ఎట్ ద వర్డ్స్ హోలీ స్పిరిట్ ఈజ్ యూజింగ్. నాశనంలో ముంచేస్తాయి ఇవి. ధనవంతులగుటకు అపేక్షించువారు ఎక్కడికి వెళ్తారో చూడండి. దేవుని వాక్యం అనేది చోటు ఉండదు. దేవుని మందిరానికి చోట్లేదు. దేవుని యొక్క సంఘంతో పాటు కలవడానికి చోట్లేదు. తిరుగుతూ ఉంటారు. ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. బిజినెస్ అండి, బిజీ షెడ్యూల్. నా ఉద్యోగం అది, నా బిజినెస్ అది, నేను మార్కెటింగ్, నేను ఫైనాన్స్, నేను ఇంకొకటి ఏదన్నా కానీ. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. జాగ్రత్త పడమని ప్రభు సెలవిస్తున్నాడు. ఇంకా ఏముంది అక్కడ? కొందరు దాన్ని ఆశించి, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు. ఇది ఇంకా పెద్ద స్టేట్మెంట్. ఇది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. సమస్తమైన కీడులంటే ఆరోగ్యాలు చెడిపోతాయి, వరీస్ పెరిగిపోతాయి, దుర్వ్యాపారాలు పెరుగుతాయి, జడ్జిమెంటల్ పవర్ తగ్గిపోతుంది, ఎంతో దేవునితో గడపకపోతే. సహోదరులారా, ముళ్ళ పొదల్లో గాని విత్తనాలు పడితే దిస్ ఈజ్ హౌ యూ విల్ బి టెంప్టెడ్. ప్రభు చెప్తున్నారు. కొందరు దాన్ని ఆశించి, దేన్ని? ధనాన్ని సంపాదించుకోవద్దని చెప్పట్లా. అందరూ సంపాదించుకోవాల్సిందే. ఎందుకంటే మీ కుటుంబాలు మీరు పోషించాలి. ఐ థింక్ ఇది ఎవరు అన్నది? బహుశా వాచ్మెన్ అనుకుంటాను. ఎర్న్ వాట్ ఆల్ యూ కెన్ ఎర్న్, సేవ్ వాట్ ఆల్ యూ కెన్ సేవ్, అండ్ గివ్ అవే వాట్ ఆల్ యూ కెన్ గివ్ అవే. సంపాదించగలను సంపాదించు,
నిలవ చేయగలిగినంత నిలవ చెయ్యి. ఎందుకంటే ఇవ్వడానికి వీలుగా ఉండడానికి ఇవ్వగలిగినంత ఇచ్చేసేయి. సహోదరులారా, వెర్రివాళ్ళలాగా ప్రవర్తించొద్దు, కానీ తెలివి గల వాళ్ళ వలె, దేవుని సన్నిధిలో తెలివి గల వాళ్ళ వలె ప్రవర్తించడం మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు నరకానికంటే కూడా ఎక్కువ సార్లు డబ్బు గురించి మాట్లాడారు సువార్తల్లో. మీకు ఆ సంగతి తెలుసా? యేసుక్రీస్తు వారు డబ్బు గురించి, నరకం పరలోకానికంటే ఎక్కువ సార్లు డబ్బు గురించి మాట్లాడారు. బికాజ్ దట్స్ ఎ డైలీ ప్రాబ్లం ఫర్ ఈచ్ వన్. దానివల్ల కలిగే కీళ్లు, ఆ ఆశ వల్ల కలిగే కీళ్లు చాలా ఎక్కువ. శాటన్ డబ్బుల ద్వారా వాడు వెనకాలండి డబ్బుని ఆశ చూపించి ఎన్ని కీడుల్లోకి పడేస్తాడో, ముంచేస్తాడో చూడాలి. ఇక్కడ ఇంకా ఏముంది? కొందరు దాన్ని ఆశించి, చదవండి ఇప్పుడు ఏం చెప్పాడు? విశ్వాసం నుండి తొలగిపోయి, అది గ్రేటెస్ట్ డేంజర్. ఇక దేవుడు లేడు, నీతి లేదు, ఏం లేదు. లంచాలు తీసుకోపోతే ఎలా కుదురుతుందండి? లంచాలు ఇవ్వకపోతే ఎలా కుదురుతుంది? అబద్ధాలు చేయకపోతే ఎలా కుదురుతుంది? బ్యాడ్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే ఎలా కుదురుతుందండి? కొంతసేపు వాళ్ళతో సాగకపోతే ఎలాగండి? మనం కూడా కొంచెం ఆడామోగాతో తిరగాలి కదండి. సహోదరులారా, జాగ్రత్త జాగ్రత్త. ఏముంది అక్కడ? విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలు. ఏంటండి ఇది? ఇన్ని రాశాడు దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు. నానా బాధలతో ఎవరు పొడిచారు వీళ్ళని? ఆత్మహత్య, స్పిరిచువల్ ఆత్మహత్య. హరాకిరి అంటారు జాపనీస్ లో. యుద్ధాల్లో సైనికులు వేరే వాళ్ళు పట్టుకుంటారని హరాకిరి చేసుకునేవాళ్ళు. అంటే వేరే వాళ్ళ చేతుల్లోకి దొరకడం కంటే మనం చచ్చిపోవడం మంచిదని ఆ జాపనీస్ సోల్జర్స్ చేసిన పని అనమాట. హరాకిరి అంటారు. సో దిస్ ఇస్ ఎ స్పిరిచువల్ హరాకిరి. కాబట్టి మనం చేసుకోవద్దు ఇది. వై షుడ్ యూ? మిమ్మల్ని మీరెందుకు పొడుచుకోవాలండి? ఎవరిని పొడవద్దు, మీరు పొడుచుకోవద్దు. మీరు క్షేమంగా ఉండండి, వేరే వాళ్ళని కూడా క్షేమంగా ఉంచండి. టెంప్టేషన్, స్నేర్, ఫూలిష్ అండ్ హార్మ్ఫుల్ డిజైర్, రూయిన్ అండ్ డిస్ట్రక్షన్. డిస్ట్రక్షన్ అండ్ రూయిన్ అనగానే మనకి యోహాను సువార్త 10:10 గుర్తుకు రావాలి. దొంగ దోచుకొనుటకును, హత్య చేయుటకును, నాశనము చేయుటకును వచ్చును. నాశనం జరుగుతుందంటే దొంగోడు పడ్డాడనమాట. ఎంత జాగ్రత్త కావాలి, ఎంత జాగ్రత్త కావాలి. మన అలవాట్లలో, మన ఆవేశాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఇంకొక ధనవంతుడు ఉన్నాడు. తెలుసు మీకు ఈ ధనవంతుడి గురించి? ఇతను ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? 16లో ఉన్నాడు. కరెక్టే, వెరీ గుడ్. నువ్వు చాలా చాలా ఇమ్మర్స్ అయిపోయావు దేవుని వాక్యంలో. దేవుని స్తోత్రం. దాన్ని బట్టి లూకాసు వార్త 16లో ఉన్నాడు. కానీ లూకాసు వార్త 16లో ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. నరకంలో ఉన్నాడు. రైట్. అటెన్షన్ అంటే అట్లా పే చేయాలి. మంచిది. ఐ కంగ్రాచులేట్ యూ. ఒకసారి చూద్దాం లూకాసు వార్త 16. ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. నరకంలో ఉండి ఏమన్నాడంటే, అయ్యా మా ఇంట్లో నాకు ఇంకా 5 బ్రదర్స్ ఉన్నారండి, మీరేం చేయాలన్నా చిన్న హెల్ప్ చేయాలి నాకు. నేను ఎటు కూడా బయటకు రాలేదని చెప్పారు మీరు, ఆయన కూడా వచ్చి నీళ్ళు వేయాలని చెప్పారు, కనీసం ఈ హెల్ప్ చేయించండి. లాజర్ని మా ఇంటికి పంపించండి ఒకసారి. ఎందుకు? 5 బ్రదర్స్ ఉన్నారండి, వాళ్ళకి ఏం చెప్పాలని అతను సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం అంటే సాక్ష్యం అంటే తెలుసు అనమాట ఇతనికి కదా. ధనవంతుడు స్టేటస్ ఉంది, సాక్ష్యం అంటే ఏంటో తెలిసి ఇతనికి కదా. చూడండి అక్కడ వాక్యం చూడండి, 28వ వచనంలో చూడండి. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. సాక్ష్యం అంటే తెలుసు అతనికి. అతను వెళ్ళా సాక్ష్యాలు, అతను ఇవ్వలేదు సాక్ష్యాలు. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎప్పుడు ఇంటికి తెచ్చుకోలేదు. అతను సాక్ష్యానికి చాలా దూరంగా జీవించి ఇప్పుడు ఎవరు కావాలని అడుగుతున్నాడు? అయ్యా సాక్ష్యం చెప్పేవాళ్ళు పంపండి. సహోదరులారా, సాతాను వలలో పడితే సాక్ష్యాలు వినటువంటి జనం తయారవుతారు. అందుకనే సంఘంలో భాగంగా మనల్ని ప్రభు ఏమని పేరు పెట్టాడు? మీరు నాకు సాక్షులయ్యుందురు. ఎంతమంది సాక్షులు? ఎన్నిసార్లు నోరు తెరిచారు? ఎన్నిసార్లు మాట్లాడారు? ఎన్నిసార్లు మీ నోట్లో నుంచి ఆ అపూర్వమైన అవకాశాన్ని వాడుకునే సదవకాశం మీకు కలిగింది?
యేసు ప్రభు దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన నన్ను రక్షించాడు, నా జీవితాన్ని మార్చాడు, నా జీవితాన్ని నేను ఇలా ఉండడానికి కారణం ఆయన ఒక్కడు మాత్రమే అని చెప్పి ఎంతకాలమైంది? నరకంలో ఉండేవాళ్ళు అది ఒకే ఒక రిక్వెస్ట్, సాక్ష్యం ఇచ్చేవాళ్ళని పంపించండి సార్, సాక్ష్యం ఇచ్చేవాళ్ళని పంపండి. పరలోకంలో ఇక్కడున్నాం మనం, ఈ లోకంలో ఉన్నాం సహోదరులారా. కొంతమంది నరకంలోకి వెళ్ళిపోయారు, వాళ్ళు బంధువుల కోసం వాళ్ళు కేకలేస్తున్నారు, ఎవరినైనా పంపండి సార్, ఎవరినైనా పంపండి, ఎవరినైనా పంపండి. మీరు కదలకపోతే ఎట్లా? మీరు మాట్లాడకపోతే ఎట్లా? మీరు కన్నీళ్లు కాచకపోతే ఎట్లా? ఎంతసేపటికి నా గోడౌను పెద్దది చేస్తాను, ఇంతకంటే పెద్ద గదులు కట్టిస్తాను, చక్కగా నిలవ చేస్తాను, ఫ్యూమిగేట్ చేస్తాను, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంటే మంచి ఏర్పాట్లు చేస్తాను, ఈ పురుగులు పట్టకుండా చూసుకుంటానని అనవసరమైన పనుల్లో నిమగ్నమైపోయి నీ తెలివితేటలన్నీ ప్రదర్శించే వాళ్ళని వెర్రి వాళ్ళ సమూహంలో చేసిన దేవుడు వాడు ఎక్కడున్నాడంటే నరకంలో ఉన్నాడు. ఇంకొక మాట కూడా ఉంది, గమనించండి. 30వ వచనం చివరి చూడండి. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళినడలా వారు మారు మనసు పొందుదురని చెప్పాను. ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళడానికి వీల్లేదా అని చెప్తే, అలా కాదు సార్, అలా కనుకండి సార్, దయచేసి నా ఆలోచించండి. ఎందుకు అంటున్నానంటే చెప్తున్నాడు, మృతుల్లో నుండి ఎవరన్నా వెళ్తే మారు మనసు పొందుతారు సార్. అంటే మారు మనసు అతను తెలుసా తెలియదా? బతికుండగా మారు మనసు గుర్తుకు రాలా, ఎందుకంటే డబ్బులు ఎక్కువైపోయినాయి, గోడౌన్లు కట్టించుకునే పనిలో ఉన్నాడు, మీటింగ్లు అటెండ్ అయ్యే పనిలో ఉన్నాడు, అవి కొల్లే పనిలో ఉన్నాడు, కట్టించే పనిలో ఉన్నాడు. జాగ్రత్త. యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చేటప్పుడు నోవహు దినాల్లో జరిగినట్టుగా ఉంటుంది, లోతు దినాల్లో జరిగినట్టుగా ఉంటుంది అనే మాటలు చెప్పడం జరిగింది. ఏం చేశారు ఆ దినాల్లో? ప్రజలు తినుచు, త్రాగుచు, పెండ్లికి చేసుకొనుచు, పెండ్లి గీయబడుచు, కొనుచు, నారు నాటుచు ఉండిరి. తప్ప? ఇవన్నీ తప్పేం కాదే. నారు నాటకపోతే ఏం తింటారు మీరు? పొలాలు పండించేవాళ్ళు, రైతు పండించకపోతే ఏం తింటారు? కానీ అక్కడ ఎందుకు చెప్పబడ్డంటే ఇక అదే ప్రాణం అనుకున్నారు, అదే జీవితం అనుకున్నారు, అదే సెక్యూరిటీ అనుకున్నారు, ఇక్కడే ఉంది మన ప్రాణం అంతా అని అనుకున్నారు. తినడం తాగడంలో ఎంతెంతో సేపు గడిపారు. బ్యాంక్వెట్స్ లో ధనవంతులైన వాళ్ళు 4 గంటలు, 5 గంటలు, రాత్రులు, తెల్లారేదాకా. Satan is already in your home if you are doing it. సహోదరులారా, బయటికి రండి. మీకు తెలియకుండానే శాటను ఉచ్చు వేసి లాక్కెళ్ళిపోతున్నాడు మిమ్మల్ని. మీ కాళ్ళు ఉచ్చులో చిక్కుకున్నాయని మీకు అర్థం కావటం లేదు చాలా మందికి. శాటన్ ఈజ్ వెరీ సటిల్, మనందరికంటే తెలివైన వాడు. ఎవరిని మృంగుదునా అని, అమ్మో ఈయన పాస్టర్ గారు ఈయన జోలికి వెళ్ళొద్దులే అనుకోడు, వాళ్లే కావాలి ముందు. ఈయన ఎల్డర్ గారు కదా, ఈ చర్చిలో బాగా పనిచేస్తాడు, ఈ చాలా డబ్బులు ఇస్తాడు దేవుడికి, వద్దులే మంచోడు పాపం అని అనుకోడు వాడు. ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. He's searching. కేర్లెస్ పీపుల్ కోసం, ప్రార్థన లేని వాళ్ళ కోసం, మందిరం అంటే సంబంధం లేకుండా జీవించే వాళ్ళ కోసం, దేవునితో కమ్యూనియన్ తక్కువగా ఉన్న వాళ్ళ కోసం, ఎవరైతే వీకెన్ అవుతున్నారో, బలహీనలు అవుతున్నారో, ఎవరి జీవితాల్లో అయితే ఇటర్నల్ సెక్యూరిటీస్ లేవో, Satan is after them. వాడు అన్నాడు మారు మనసు పొందుతారు. ఇంకో మాట కూడా అన్నాడు 29వ వచనంలో, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అంటే ప్రవక్తలు బోధిస్తున్నారు ఆ రోజుల్లో, పుస్తకాలు ఉన్నాయి అక్కడ. ఇతను ఎప్పుడు మీటింగులకు వెళ్ళినవాడు కాదు, ఇతను ఎప్పుడు ఆ మాటలు విన్నవాడు కాదు. పేదవాళ్ళందరూ కూర్చుంటారు, చేపల మీద నేనేంటి కూర్చునేది? అసలు నా స్టేటస్ ఏంటి, నా ఎడ్యుకేషన్ ఏంటి, నా డాక్టరేట్ ఏంటి, నేనేం నాకు వాళ్ళతో కూర్చోడం ఏంటి, ఆ క్యాస్ట్ వాళ్ళతో కలవటం ఏంటి, ఈ క్యాస్ట్ వాళ్ళతో కలవటం అనుకున్నాడు. నరకంలో అన్నీ కాలుతాయి సహోదరులారా, క్యాస్ట్ కూడా కాలుతుంది నరకం. వాడికి అక్కడ లాజరు మెట్ల దగ్గర కూర్చున్నాడని ఉంది బైబిల్లో. అన్టచబుల్ కింద వాడి స్థానం అక్కడే, ఎప్పుడు అక్కడే. వాడి బల్ల మీద నుంచి పడే ముక్కలు ప్లాస్టిక్ బ్యాగులో వేసి పెంట కుప్ప మీద విసిరేస్తే లాజరు పోయి తెచ్చుకునేవాడు. బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలు తిన ఆశ కోరినంటే వేస్టేజ్ అంతా తీసేసి నల్ల బ్యాగులో వేసి పెంట కుప్పల మీద పడేస్తే పరిగెత్తుకుని తెచ్చుకున్నాడు, కుక్కలతో సహా పోరాడి తెచ్చుకొని తినేవాడు లాజరు. సహోదరులారా, శాటన్ ఎలాగ శోధిస్తాడో ఆలోచించి. భవిష్యత్తును చూసి నవ్వుకునేవాడు మేడ మీద నుంచి.
పేదవాళ్ళు ఏం చేస్తారు, తింటారు, మనం ఎదురే తింటా ఉంటారు అనుకున్నాడేమో. ఈవేళ అదే లాజరు గుర్తొచ్చి, ఎందుకంటే ఇంకెప్పటికీ సానుభూతి లేదు అతనంటే, ఆ లాజర్కైనా జాలి ఉంటుందేమోనని అతను పంపండి అంటే అబ్రహాం అన్నాడు, అక్కడ ప్రవక్తలు మోషే ఉన్నారు. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా మీటింగ్స్కి? ఎప్పుడైనా విన్నావా వాక్యం చెప్తుంటే? ఎప్పుడైనా జీవితాన్ని సమర్పించుకున్నావా? నీకెందుకు ఇప్పుడు నువ్వున్నప్పుడు ఎవరి మాటలైతే విన్నావో ఇప్పుడు వాళ్ళు మీ బ్రదర్స్ కూడా చెప్తున్నారు, వాళ్ళ వినమంటే సరిపోతుంది, వాళ్ళు వినాలి. ఎక్స్ట్రా అరేంజ్మెంట్స్ ఏమీ చేయబడవు. సహోదరులారా, సహోదరులారా, ఎవరైనా యేసు ప్రభు లేకుండా ఈవేళగా ఉంటే, యేసుక్రీస్తు వారి చేత జీవితం విప్లవాత్మకంగా మార్చబడకుండా అటు ఇటు కాకుండా జీవిస్తూ ఉంటే, పాపంలో పడి కొట్టుకుంటూ ఉంటే, యేసు ప్రభు నామంలో మీకు మనవి చేస్తున్నాం, దాటి రండి, బయటికి రండి. ప్రభు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. సాతాను యొక్క ఉచ్చుల్లో నుంచి తప్పించుకోండి సహోదరులు, తప్పించుకోండి సహోదరులు. ఆయన అంటాడు, దేవుని యొక్క వాక్యం వల్ల ఆయన డబ్బు ఆయన్ని నరకానికి తీసుకుని వెళ్ళింది. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో ఇంకో ధనవంతుడు ఉన్నాడు, చూడవసరలా, మనకు టైం లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, అయ్యా నిత్య జీవాన్ని వారసులు అవ్వాలంటే ఏం చేయాలి? ఏమన్నాడు ఆయన? ఆజ్ఞల గురించి చెప్పి, తర్వాత నీ డబ్బు అంతా అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వచ్చి వెంబడించు. అతడు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాను. మరి ఈ ధనవంతుల్లో ఎవరో తెలియదు. ఇతను ఏ ధనవంతుడో నరకంలో ఉన్నదో మనకు తెలియదు, కానీ అతని పేరు చెప్పలేదు. ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎవరి మాటలకి? అతను తిట్టారా? అతను ఏమైనా కొట్టారా? అతన్ని ఏమైనా లాక్కున్నారా? ఏం లేదు. యేసుక్రీస్తు వారు అతన్ని ప్రేమించి అనే మాటలు ఉన్నాయి మీరు చూస్తే. అతన్ని ప్రేమించి, నీకింకనూ ఒక్కటి కొదువుగా ఉన్నది, ఆ ఒక్కటిగాని వస్తే పరలోకంలో ఉంటావు, ఆ ఒక్కటి లేకపోతే నరకంలో ఉంటావు. ఆ ఒక్కటి ఏంటంటే, డబ్బుకి నీకు ఉన్న ముడి పూర్తిగా తెగిపోవాలి. ప్రతిదీ డబ్బుతో ముడి, ప్రతిదీ డబ్బుతో ముడి. వాడు డబ్బుతో ముడినే కోరుకున్నాడు, కానీ యేసు ప్రభుకి ఆ ముడి తెంచుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయన వెంబడించే దివ్యమైన ఆశీర్వాదంలోకి అతను రాలేకపోయాడు. అతను దానికి ఇష్టం లేకపోయింది. అప్పుడు ప్రభు అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం. సహోదరులారా, ధనవంతులందరూ నరకంలో ఉంటారని కాదు. యోబు ధనవంతుడు, అబ్రహాము ధనవంతుడు, యోసేపు రాజు, దానియేలు ప్రైమ్ మినిస్టర్, వాళ్ళందరినీ పెంచాడు దేవుడు. ధనవంతులందరూ నరకంలో ఉంటారని కాదు, అది కాదు ఫిలాసఫీ. కానీ ధనవంతులకు ఉండే ఎక్స్ట్రా డేంజర్స్ గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడాలి, ఎక్స్ట్రా కాషన్స్ తీసుకోవాలి. యోబు చాలా ధనవంతుడు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో. బలిపీఠం ఉండేది, ప్రార్థన ఉండేది, పిల్లల కోసం ప్రార్థనలు ఉండేవి, కన్నీళ్లు ఉండేవి, బళ్ళు జరిగేవి, జాగ్రత్తగా ఇంటర్వ్యూస్ జరిగేవి, వాళ్ళతో మాట్లాడేవాడు, ప్రతిరోజు జాగ్రత్తగా గడిపేవాడు. పడుకునేటప్పటికి ఎంత అయ్యేదో. ధనవంతులుగా ఉన్నంత మాత్రం చేత నరకానికి వెళ్ళవసరం లేదు, కానీ ధనవంతులుగా ఉండేవాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. దానికి ఒక చిన్న సంగతి చెప్పడానికి యేసు ప్రభు ఏమన్నాడంటే, సూది బెజ్జంలో ఒంటె దూరి వెళ్ళిపోవడం సులభం, కానీ ధనవంతుడు ప్రవేశించడం చాలా కష్టమని కొంచెం హ్యూమరస్ గానే యేసుక్రీస్తు వారు మాట చెప్పారు. సహోదరులారా, అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామేమో. చివరిగా ఒక కథన సంగతి చూసి మనం ముగిద్దాం. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు దగ్గరే జీవించాడు. డబ్బంటే ఆశపోలే. యేసుక్రీస్తు వారు సెలెక్ట్ చేస్తున్నాడు. నేను చాలాసార్లు ఈ మధ్యకాలంలో ఆలోచిస్తున్నాను యూదా ఇస్కరియోతు గురించి. Did not the Lord Jesus Christ select this man? When he was selecting, did he not know that he would yield to all these things? యేసుక్రీస్తు వారు సెలెక్ట్ చేసుకోలేదా? సెలెక్ట్ చేసుకునే టైంలో అతను వీటన్నిటికీ లొంగిపోతాడని ఆయనకి తెలియదా? తెలుసు సహోదరులారా. అలాంటి ఆశలు కలవాళ్ళని ప్రభు పిలుచుకున్నాడంటే ఎంత మ్యాసివ్ ప్లాన్ ఉందో, ఎంత రెస్క్యూ ప్లాన్ ఉందో దాని వెనకాల ఆలోచించాలి. మనలో వ్యభిచార సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు కానీ, కృత్రిమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు కానీ, మోసం చేయాల్సిన వాళ్ళు కానీ, అబద్ధాలు చెప్పాలనుకునే ఆశలు కల వాళ్ళు కానీ, మనుషులు తమాషగా ట్రిక్కులు చేసి బోల్తా కొట్టించాలనుకునే వాళ్ళు కానీ, డబ్బులు సంపాదించుకొని జేబులు వేసుకోవాలనుకునే కానీ, ఇలాంటి మనస్తత్వం గల వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నామంటే ఇట్ షోస్ ఎ రెస్క్యూ ప్లాన్ ఆఫ్ గాడ్.
ప్రాయశ్చిత్తము తానే చేసి, పొద్దున ఆరాధనలో చూసాం, ప్రాయశ్చిత్తం తానే చేసి చేర్చుకుని ఆదరించి మందిరంలోంచి ఐ రెస్క్యూడ్ యూ అని చెప్తున్నాడు ప్రతి రోజు కూడా. మహోన్నతుడి కళ్ళల్లోకి చూసావా? ఎవరి కళ్ళలోకి చూస్తావు నువ్వు? అందమైన వాళ్ళ కళ్ళలోకి చూస్తావా? డబ్బులున్న వాళ్ళ కళ్ళలోకి చూస్తావా? నీకు గౌరవం ఇచ్చే వాళ్ళకి, భోజనం పెట్టే వాళ్ళకి చూస్తావా? సహోదరులారా, God is calling your attention to himself. Satan is asking for attention. ధనమోసం చేత కొంతమంది అయితే, ఐహిక విచారాల చేత కొంతమంది శోధించబడి ఎన్నో అపాయాలతోటి తమను తాము పొడుచుకొని విశ్వాస భ్రష్టులయ్యే స్థితి కూడా రావడానికి అవకాశం తెచ్చుకుంటున్నారు. God is asking us. Satan is very subtle. సాతానుడు చెప్పినట్టుగా చెప్పి రాడు. యోధా ఏమయ్యాడు? యేసు ప్రభుతో జీవించాడు, ఆయన మాటలు విన్నాడు, ఆయన ముట్టుకున్నాడు, ఆయన భుజాలు బదులు రాసుకుని తిరిగాడు. చివరికి ఏమైపోయాడు? సాతాను వానిలోకి ప్రవేశించాడు అని రాయబడి, సాతాను ప్రవేశించేంత స్థలాన్ని క్రియేట్ చేశాడు. వాడు దొంగ అయి ఉండి, లూకాసు వార్త 12 అనుకుంటాను, వాడు దొంగ అయి ఉండి వాడు దొంగ అయి ఉండి ఈ పనులు చేశాడు అనే మాట మనం చూస్తాం సహోదరులారా. సో ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. యోహాను సువార్త 12, లూకా 12 కాదు, యోహాను సువార్త 12:6లో వాడు దొంగ అయి ఉండి అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చను. మీ ఇంటికి వచ్చేదంతా దేవుడు ఇవ్వగా వచ్చిందా, దొంగిలిస్తే వచ్చిందా? మీరేం కన్నాలు కొట్టవసరలా, కట్నం దొంగిలించిందే. అనవసరమైన డిమాండ్స్ దొంగిలించినవే. మీ మామగారు సొమ్ము, మీ అత్తగారు సొమ్ము కొట్టేస్తే దొంగిలించిందే. లేకపోతే మీ తల్లిదండ్రుల గురించి కూడా అనవసరంగా కొట్టేస్తే దొంగిలించిందే. ప్రభు అన్నాడు, వాడు దొంగిలించుచూ వచ్చాను. చివరికి ఏమయ్యాడు? యేసు ప్రభుని అమ్మటానికి ప్రయత్నించాడు. వాడికి కావాల్సిన డబ్బు ఎంత పెద్దగా కనపడిందంటే 20 తులాల వెండి కంటే ఈయన పెద్ద గొప్పవాడిగా కనబడలే. 30 వెండి నాణ్యాలకి అమ్మేశాడు. చివరికి ఏమయ్యాడు? ఆ నాణ్యాలన్నీ ఆలయంలో పడేసేసి ఉరిపోసుకుని చచ్చిపోయాడు. ఇందాక అన్నాడు కదా, ఉరిలో చిక్కుకుంటారు, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటారు. శాటన్ వాడు ఉరేసుకోగానే చేతులు దులుపుకొని మిషన్ అకాంప్లిష్ అని వెళ్ళిపోయింటాడు. దొంగ దోచుకొనుటకును, హత్య చేయుటకును, నాశనము చేయుటకును వచ్చును కానీ మరి దేనికి నీరా. దేవుని పిల్లలారా, ప్రియ సహోదరులారా, సహోదరులారా, వేకప్. మరికొన్ని విషయాలు నెక్స్ట్ టైం మాట్లాడదాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన సర్వోన్నతుడైన దేవ, మీ వాక్యం నిండా మేము సాతాను ఎలా తప్పించుకోవాలో ఆ మార్గాలు ఎంతో చక్కగా చెప్పబడ్డాయి. మేము ఫలించే వాళ్ళంగా ఉండాలని, మేము మీ యందు సమృద్ధి అయినటువంటి తృప్తి గల జీవితాలు జీవించాలని మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని గుర్తించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ వాక్యపు సమృద్ధిలో మమ్మల్ని నుంచి మీ దగ్గరికి చేర్చుకుని ప్రాయశ్చిత్తం చేసి తృప్తి ఇవ్వడానికి మీరు పిలుచుకున్నారు. తృప్తి కలిగే వరకు మీరు నిద్రించండి మాకు తెలుసు. అలాంటప్పుడు లోకంలో ఏదో తెచ్చుకుని తృప్తి పడిపోదామని అనుకోవడం ఎంత అవివేకమైన సంగతి. మందిర సమృద్ధి చేత తృప్తి ఉంటే లోకంలోనే తృప్తి అనుకోవడం అనేది ఎంత వెర్రితనం అది. అందుకనే మీరు అన్నారు, వెర్రివాడా, ఈ రాత్రి నువ్వు ప్రాణం పోతే ఏం చేస్తావు? ఇవన్నీ ఎవరికెళ్తాయి? నాయనా, మాలో ఎవరము వెర్రివారుగా బతకకుండా సహాయం చేయండి. చాలా మంది ధనవంతుల గురించి చూసాం, వాళ్ళలో ఎవరిలాగా మేము ఉండకుండా సహాయం చేయండి. ముళ్ళ పొదల్లో విత్తబడిన విత్తనాల యొక్క పరిస్థితి చోకైపోతాయి, ఊపిరి తలపక చనిపోతాయి, అవి ఫలించలేవు అని మీరు చెప్పారు. దేవా, మేము ఒకవేళ క్రైస్తవ సంఘానికి వస్తూ విశ్వాసంలో పేరు పెట్టుకొని తిరగొచ్చు కానీ ఫలాలు లేకుండా ఉంటాం. సాతానుడికి మేమంటే చాలా ఇష్టంగా ఉంటాడు. ఫలించని క్రైస్తవుడు అతనికి ఇష్టమైన వాళ్ళు. నాయన, సాతానికి ఇష్టమైన క్రైస్తవులాగా కాకుండా దేవునికి ఇష్టలుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఐహిక విచారాల వల్ల కానీ, ధన మోహం వల్ల కానీ మోసపోకుండా ఉండి మీ కొరకు ఫలించి మా జీవితాలలోంచి, కడుపుల్లో నుంచి మీ కృప ఓవర్ఫ్లో అవుతుండగా ఆ ఓవర్ఫ్లో వల్ల, ఆ ప్రవాహం వల్ల అనేక మంది జీవాన్ని కనుగొనడానికి,
తృప్తిని కనుగొనడానికి, సజీవుడైన దేవుని కనుగొనడానికి మా కుటుంబాన్ని, మా వ్యక్తుల్ని, మా చిన్నపిల్లల్ని, యవనస్తుల్ని సిద్ధపరచవలసిందిగా మనం చేసుకుంటున్నాం. మీ సన్నిధిలో మమ్మల్ని తెచ్చి తృప్తిపరచడానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మేము వెళుతూ ఉండగా మీ సమాధానం, మీ సంతోషం మీ సన్నిధిలో పంపించండి. తర్వాత జరిగే యవనస్తుల కూడికలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. మీ దీవెన రానిమ్మని, ప్రతి అవసరాన్ని తీర్చి మహిమ తెచ్చుకోమని, మీ ప్రజలు ప్రభువా వ్యయ ప్రయాసలు కోర్చి వచ్చినందుకు వారిని సమృద్ధిగా దీవించి పంపాలని ప్రభుని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మన తండ్రి అయిన దేవుని యొక్క అమోఘమైన, అనంతమైన, ఆశ్చర్యకరమైన ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క దివ్యమైన, మనల్ని ఎప్పుడూ కాచి కనిపెట్టుకుని ఉండే గొప్ప సహవాసం మనతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఉండి నడిపించి ఆయన మహిమ పొందును గాక. ఆమేన్. God bless you, friends. Thank you.